గ్యాస్ భయాలు పరుగులు పెట్టేస్తున్నాయి. సేఫ్ సైడ్ గా విద్యుత్ ఉపకరణాలు గిరాకీ పెరిగాయి. కొన్ని బ్రాండ్లకు అవుట్ స్టాక్ కూడా బోర్డులు పెడుతున్నారు. భారం అవుతున్నా తప్పడం లేదని కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ పబ్లిక్ అంతా షాపులలో రైస్ కుక్కర్లు అలాగే ఇండక్షన్ స్టవ్లు తీసుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయా హోమ్ అప్లయన్సెస్ షాపులన్నీ కూడా బిజీగా ఉంటున్నాయి. ప్రజెంట్ మనం కృష్ణానగర్లోని ఓ షాప్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ప్రజెంట్ మనం గమనించవచ్చు, ప్రస్తుతం గ్యాస్ కొరత అంటే గ్యాస్ బుక్ చేసిన తర్వాత కొన్ని వారాల పాటు వరకు కూడా గ్యాస్ అనేది రాకపోవడంతో డెలివరీ అనేది ప్రాబ్లం అవడంతో ఇక చేసేది లేక ఖచ్చితంగా ఇంట్లో వంట అనేది చేసుకోవాలి. కాబట్టి వినియోగదారులంతా వైపున షాపులకు క్యూ కడుతూ ఉన్నారు. రైస్ కుక్కర్లు అలాగే ఇండక్షన్ స్టవ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇక్కడకు చేరుకొని స్టాక్ అనేవి లేవు అని చెబుతున్నప్పుడు వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం ఎటువంటి పరిస్థితి అనేది ఉంది ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ కొరత కారణంగా అనేది. మేడం, మీకు ఏంటి ఇండక్షన్ స్టవ్లు ఈ రైస్ కుక్కర్లు కొనడానికి వచ్చారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇండక్షన్ స్టవ్స్ కొంటా అంటే అదే స్టవ్లు కొనడానికే వచ్చారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది అసలు? అది కూడా దొరకటం లేదు, ఇబ్బంది అవుతుంది. రైస్ కుక్కర్స్ కూడా సేల్ అయిపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు ఇండక్షన్స్ గ్యాస్ దొరకపోవటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. 20 days అయినా గ్యాస్ ఇవ్వట్లేదు. దానివల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది. తొందరగా కవర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు గ్యాస్ అనేది బుక్ చేసినప్పుడు ఎన్ని రోజులకు వచ్చేది? ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం? 2-3 daysలో ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేసినా. దానివల్ల ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లు కావచ్చు అలాగే ఇండక్షన్ స్టవ్లు కూడా సమయానికి ఇప్పుడు అన్ని షాపులలో కూడా దొరుకుతున్నాయి. మీకు దొరుకుతున్నాయి ఇంకా అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఏమని చెప్తున్నారు? ఓన్లీ ఇండక్షన్ స్టవ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. కుక్కర్స్ మట్టుకి అవైలబుల్గా ఉంది. దానికి ఏ ప్రాబ్లం లేదు. ఓకే. సో ప్రస్తుతం గ్యాస్ అనేది అంటే బుక్ చేసినా సరే రాకపోవడం కారణంగానే తాము ఈ షాపులకు క్యూ కట్టి తీసుకుంటూ ఉన్నాము. రైస్ కుక్కర్లు ఇండక్షన్ స్టవ్లు కొనుగోలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాలని కస్టమర్లు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి సేల్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి షాపు ఓనర్స్ను అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, ప్రజెంట్ ఈ రైస్ కుక్కర్లు ఇండక్షన్ స్టవ్ల యొక్క సేల్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది? సార్ ప్రీవియస్గా అయితే నార్మల్ రెగ్యులర్ సేల్సే ఉంటాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం పాస్ట్ 3 days నుంచి సేల్స్ 3 times పెరిగినాయి సార్. కంపేర్ టు లాస్ట్ 2 to 3 months కూడా అంత ప్యానిక్ ఏం లేకుండా నార్మల్గా ఒక డైలీ సేల్ ఉంటాయి మనకి అరౌండ్ 10 pieces per day. ఇప్పుడు ఎలాగో ఒక డైలీ 40 pieces అలా పోతున్నాయి సార్, ఇంక్లూడింగ్ ఇండక్షన్ అండ్ రైస్ కుక్కర్స్. సో అది చాలా ఈ ప్యానిక్ వల్లనే ఇది అవుతుంది. సేల్స్ కూడా 3 times ఇంక్రీజ్ అయింది సార్. అలా చూస్తే అంటే కొన్నిసార్లు అంటే హెవీ వెయిట్ ఉన్నటువంటి అంటే ఎక్కువ మొత్తంలో వినియోగం చేసే రైస్ కుక్కర్లు అనేవి 5 kgs 6 kgs అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. కమర్షియల్గా వినియోగం చేసుకునే వాళ్ళు కూడా వస్తున్నారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? కమర్షియల్ వాళ్ళే ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. 5 kg 6 kg రైస్ కుక్కర్స్ అడుగుతున్నారు. బట్ దెన్ కరెంట్లీ ఇప్పుడు స్టాక్ షార్టేజ్ ఉన్న వల్ల చాలా ప్యానిక్ అవుతుంది. ఇంకా హ్యాసిల్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే జస్ట్ వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ఎలాగో సప్లై లేదు కాబట్టి వాళ్ళు రైస్ కుక్కర్స్కి షిఫ్ట్ అవుతున్నారు ఏదో ఒక నడిపించాలనేసి. సో ప్రస్తుతానికి అయితే అది చూస్తే కూడా ఇంకా 1 week ఇంకా వెయిటింగ్ టైం వస్తుంది కంపెనీస్ నుంచి రైస్ కుక్కర్స్కి. సో ఇప్పుడు సప్లై కూడా చాలా స్లోగా అవుతుంది. సో ఇక్కడ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి. ఏంటి సార్, ఎట్లా వాడతారు వీటిని? ఇదేం లేదు సార్, ఇది కాయిల్ స్టవ్స్. మనకి ఐరన్ బాడీతో ఉంటుంది, కాయిల్ ఉంటుంది. దీనికి సంబంధించిన గిన్నెలు స్పెసిఫిక్గా అయితే ఏం లేదు. దీనిలో ఏమంటే మీరు ఏదైనా గిన్నె వాడుకోవచ్చు. మీకు జస్ట్ ఒక టెంపరేచర్ సెట్ చేసుకొని మీరు ఏదైనా గిన్నె ఈక్వల్ టు గ్యాస్ స్టవ్ విత్ లెస్ పవర్ కన్సంప్షన్ మీకు ఈజీగా నడుస్తుంది. ఎస్ సార్. అంటే రెగ్యులర్ యూస్ చేసుకునే స్టవ్లకు ఇప్పుడు వీటి అంటే పవర్ వినియోగం ఎలా ఉంటుంది, ఎట్లా వర్క్ చేస్తాయి? రెగ్యులర్గా అయితే ఏమన్నా స్పెసిఫిక్గా లేదు సార్. ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రికల్ స్టవ్ ఏమంటే మనకి జస్ట్ ఒక గిన్నె పెట్టేసి వాడడం ఉంటుంది. మన గ్యాస్కి ఏదైనా ఫ్లేమ్ రావడం వల్ల ఏమి ఉండదు సార్. ఇక్కడ డైరెక్ట్గా వాడడం ఏముంటుంది అంటే ఇంకేం లేదు. ఓకే. అంటే కొంతమందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని కూడా తెలుస్తూ ఉంది, అది నిజమేనా? ఏమేమి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది? ఇండక్షన్స్ ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి సార్. ప్యానిక్లో అందరూ కొనుక్కుంటున్నారు. కంపెనీస్లో కూడా షార్టేజెస్ ఉన్నాయి. సో అది ప్యానిక్లోనే షార్టేజెస్ ఉన్న వల్ల ఒక 3-4 days వెయిటింగ్ టైం వస్తుంది, లేకపోతే 1 week వరకు వెయిటింగ్ టైం వస్తుంది, అంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. సో అది ప్రస్తుతానికి గ్యాస్ కొరత అనే ప్యానిక్ కారణంగా వరుసగా కస్టమర్లందరూ హోమ్ అప్లయన్సెస్ షాపులకు క్యూ కట్టి వైపున రైస్ కుక్కర్లు మరోవైపున ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే అది కొంత కమర్షియల్ వినియోగానికి ఉపయోగించినటువంటి 5 liters 6 liters అడిగినప్పుడు అవి మొదటగా వాళ్లే అప్రోచ్ అయినప్పుడు అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం సేల్స్ అనేవి కూడా కొంత బిజీగానే ఉన్నాయనే విషయాలని వైపున షాపు ఓనర్లు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, కృష్ణానగర్ నుంచి.